ధర్మపురిలో 23,995 మంది, చెన్నూరులో 15,176 మంది, బెల్లంపల్లిలో 12,689 మంది. దీనికి అదనంగా 10% వేసుకుంటే మా యొక్క జనాభా వస్తుంది. మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఎవరు ఒక ఏకసభ్య కమిషన్ ఇచ్చారు. కమిషన్ రాష్ట్రం అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే స్వాతంత్రం వచ్చిన వారికి వచ్చినప్పటి నుంచి 47 నుంచి 97 వరకు ఉద్యోగ అవకాశాలు ఏదైతుందో 18,000 మాత్రమే మాదిగ తెగకు వచ్చినాయి. 72,000 ఉద్యోగాలు 90,000లో 18 మాదిగా 82,000 ఏదైతుందో మాలకు వచ్చాయి. 82 ప్లస్ 18 అంటే 1,72,000 మర్చిపోయింది 72. దాని తర్వాత ఏదైతుందో కేటగిరీషన్ చేస్తా అనుకున్నప్పుడు పివి రావు గారు, అప్పుడు ప్రభాకర్ రావు గారు లేకుండే తర్వాత ఎమ్మెల్సీకి పిలిచారు. అతను మాల మహానాడని ఆల్ ఇండియా పెట్టి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో 351 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రానికి హక్కులు లేవు ఏబిసిడి కేటగిరీ చేసింది అనేది 5 జడ్జి 5 మెన్ జడ్జి ఏదైతుందో తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చాడు వివేకన్న, మాజీ ఎంపీ. వాళ్ళ కొడుకు మన ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, కొడుకు ఎంపీ వినోద్ బహిరంగ వేదిక మీద వచ్చి ఒక బల ప్రదర్శన చేసి మేము అడ్డుకుంటాం. అలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2014 పెట్టింది, 18లో పెట్టింది, 23లో పెట్టింది. బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ సభలో మేము అధికారం రావడం ఖాయము, ఏబిసిడి కేటగిరీ చేసామని చెప్పిండు. అక్కడ ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలకు బలం, అక్కడ మాదిగా పాపులేషన్ నల్గొండ, తెలంగాణ అంతా మాదిగానే. మీకు దాదాపు నేను అనుకుంటున్నా నియర్ అబౌట్ 9% ఉంటుంది. మనవాడు చెప్పలేదు, రేపు మీకు అన్ని డీటెయిల్ నేను అనుకుంటున్నా రేపు పంపిస్తాడు, మీకు ఇవాళ ఈవినింగ్ వరకు పంపిస్తాడు క్లారిటీగా ఎంత పర్సెంటేజ్ ఉందని. అనౌన్స్ చేశారు. ఖర్గే గారు ఏ అధ్యక్షుడికి చెప్పిండు, సోనియా గాంధీ గారు చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీ తీర్మానం చేసింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో, టీడీపీ చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఈ స్వాతంత్ర పోరాటం తర్వాత సుదీర్ఘమైన పోరాటం ఈ 30 సంవత్సరాలు ఏ ఒక్క పోరాటం దేనికోసం జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి దీనికంటే ఎక్కువ సంవత్సరాలు స్వాతంత్రం మన డెమోక్రసీ ఇది బ్రిటిష్ వాళ్ళని పాల్గొనడానికి 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ తీర్పు వస్తే మిమ్మల్ని తప్పుపట్టలేదు. జనాభా ప్రాతిపదిక ఏదుందో ఆ ప్రకారంగా అంటుండ్రు. ఈ దీంట్లో 59 తెగల్ని ఎవరి వృత్తులు వాళ్ళే. మాల వృత్తి సుంకరి నీరెట్టు ఉంటారు, వీళ్ళు ఏదైతుందో పశువులు అచ్చు కట్టడము పెండలు నంది వెళ్ళేయండి. అప్పటి నుంచి ఒకటే మాదిగా తో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ బ్యాంక్ లోన్లు కానీ పరిశ్రమలు కానీ అన్ని వాళ్ళే లాభం జరుగుతుంది. ఈరోజు ఒక అత్యున్నత న్యాయస్థానం, పార్టీ లైను, ముఖ్యమంత్రి, ఇలా ముఖ్యమంత్రిని కాదంటున్నావు, పార్టీ అధినేతను కాదంటున్నావు. ఈరోజు ఏదైతుందో డబ్బులు అహంకారంతో ఏదైతుందో ప్రదర్శన చేసి నేను దీన్ని అడ్డుకుంటా అంటే ఎట్లా అడ్డుకుంటావాను? హరిహరాదులు వచ్చిన నేను అనుకుంటున్నా ఈ 7th తర్వాత మళ్ళీ ఒక విప్లవం ఢిల్లీ లెవెల్లో జరగబోతుంది. ఖచ్చితంగా 2 నెలల 3 నెలల దీన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే.